దేవాలయాలే కనిపిస్తున్నాయా? సమాజంలో తిరుగుతున్నటువంటి ఇన్ని షాపులు ఉన్నాయి, ప్రజలు తిరుగుతున్నారు, వాళ్ళు ఎందుకు కనిపిస్తలేరు? ఆ పిచ్చోనికి రాయి అందినట్టే వాళ్ళ మీద ఎందుకు దాడి చేయలేకపోతుండ్రు? కేవలం ఇది కల్పితం సృష్టించి ఈ యొక్క సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తానికి ఇది చేస్తున్నటువంటి కుట్ర అని మేము భావిస్తున్నాం. ఈరోజు నిందితులను పట్టుకున్నామంటున్నారు. ఈ పట్టుకున్న నిందితులని ఎవరు పట్టుకోవాలండి? పోలీస్ వ్యవస్థ పట్టుకోవాలి. కానీ స్థానిక కార్పొరేటరు నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించడం ఇది ఎంతవరకు సమాజం? ఈరోజు కాకీలు వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్ట, లేకుంటే ఇన్వెస్టిగేషన్ కూడా ఎంఐఎం కార్పొరేటర్లకే అప్పచెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరం. యావత్ హిందూ సమాజం కూడా దీన్ని ఖండిస్తుంది. ఈరోజు ఇది కేవలం ఒక రక్షాపురం బస్తీకే కాదు, యావత్ దేశంలో కూడా అన్ని రాష్ట్రాలలో కూడా దీని మీద డిబేట్లు మొదలైనాయి. ఈరోజు స్థానిక కార్పొరేటర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ఈ యొక్క పార్లమెంట్ సభ్యుడు కావచ్చు ఎందుకు స్పందించడం లేదు? ఎక్కడో యూపీలో జరిగితే సంఘటన స్పందిస్తాడు, అస్సాంలో జరిగితే సంఘటన స్పందిస్తాడు. తన